నా షెడ్యూల్ క్యాస్ట్ క్లాసిఫికేషన్ ఫర్ సోషల్ జస్టిస్ అంశం మీద జరుగుతున్న ఈ మేధో మథన ఇంటలెక్చువల్ సదస్సుకి సభాధ్యక్షులు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మంత్రివర్యులు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు దామోదర రాజనరసింహ గారికి, మరియు మరొక గౌరవ అతిథులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చీఫ్ జస్టిస్, నేషనల్ బీసీ కమిషన్ చైర్పర్సన్ జస్టిస్ ఈశ్వరయ్య గారికి, దీన్ని ఆర్గనైజ్ చేస్తున్నటువంటి న్యాయవాది, సీనియర్ న్యాయవాది నాగారం అంజన్న గారికి, ఈ సభలో పాల్గొంటున్న ప్రముఖులు, మేధావులు, ప్రొఫెసర్ ముత్తయ్య గారికి, ఇంకా వివిధ రంగాల్లో ఉన్నటువంటి ప్రముఖులు, ఎంఆర్పిఎస్ ఉద్యమంలో చాలా పెద్ద స్థాయిలో పనిచేసినటువంటి నాయకులు, న్యాయవాదులు, మీడియా వారికి, ప్రొఫెసర్ మల్లేశం గారికి, మేరీ గారికి, అందరికీ జై భీమ్, జై భారత రాజ్యం. ఇక్కడ కొద్ది నిమిషాలు మాత్రమే మాట్లాడదాం. కొద్ది ఒక సోల్, ఆత్మ గురించి రెండు మాటలు మాట్లాడుకుంటే మనకి సత్యమేంటో అర్థమైంది. మొఘల్ సామ్రాజ్యం మీద మనకి భారతదేశంలో, ప్రపంచంలో రెండు ముఖాలు కనిపిస్తూ ఉంటాయి. మొఘల్ డైనాసిటీ చాలా పెద్ద ఆధిపత్య సామ్రాజ్యం అని, అదే మొఘల్ డైనాసిటీ మీద అద్భుతమైన పరిపాలన, మానవీయ పరిపాలన చేశారు మొఘల్ సామ్రాజ్యాన్ని అని దాని మీద రెండవ అభిప్రాయం కూడా ఉంది. మరి మొఘల్ సామ్రాజ్యానికి మానవీయ కోణం ఇచ్చింది ఎవరు? మొఘల్ రాజులకే మానవత్వ పరిపాలనని అందించిన గురువు ఎవరు అంటే ఒక చర్మకార కులంలో పుట్టిన సంత్ రవిదాసే మొఘల్ సామ్రాజ్యానికి గురువు. మరి ఇప్పుడున్న రాజ్యానికి ఇంత గొప్ప వర్గీకరణ, సామాజిక న్యాయ సూత్రం అమలు చేసే జ్ఞానోదయం ఈ రాజ్యానికి ఇచ్చింది ఎవరు అంటే ఆ సంత్ రవిదాస్ శిష్యుడైన దామోదర రాజనరసింహ. మాకు ఇక్కడ ఎవరిని పొగడాల్సిన అవసరం లేదు, మేము ప్రజా ఉద్యమ నాయకులు. కానీ మా జాతి తరఫున, మన జాతి తరఫున అంబేద్కర్ చెప్పినట్టుగా మా ప్రతినిధి మీరు రాజ్యంలో. దామోదర రాజనరసింహ గారు ఈ వర్గాల ప్రతినిధి ఈ రాజ్యంలో. కాబట్టి 100% ఈ ప్రజలకి న్యాయం చేయాల్సిన, ధర్మం చేయాల్సిన బాధ్యత కలిగిన పాత్రలో మీరుండి ఈ షెడ్యూల్ క్యాస్ట్ వర్గీకరణ అనేటువంటి అపరిష్కృతంగా 30 ఏళ్లుగా, 40 ఏళ్లుగా, 50 ఏళ్లుగా అవసరమైతే నానుతున్నటువంటి ఈ సమస్యని పరిష్కరించే మార్గాన్ని, నిపుణతని చూపించినటువంటి దామోదర రాజనరసింహ గారు తనకి అంబేద్కర్ ఏదైతే షెడ్యూల్ క్యాస్ట్ నుంచి కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకి ప్రతినిధులుగా రిజర్వేషన్ ఏర్పాటు చేసి ఆ ప్రాతినిధ్యంతో ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మంత్రులుగా ప్రతినిధులైన వాళ్ళు తమ జాతి యొక్క భవిష్యత్తుని కూడా చూడమని అంబేద్కర్ ఎన్నుకున్న నియోజకవర్గం నుంచి దామోదర్ గారు ఎమ్మెల్యే అయి, మంత్రి అయి తన సంపూర్ణమైన బాధ్యతని వర్గీకరణ ద్వారా న్యాయం చేసినందుకు అభినందన చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు 2 రకాల ఉద్యమాలు జరుగుతున్నాయి. ఇదేమో వర్గీకరణ ఉద్యమం, బయటేమో వశీకరణ ఉద్యమం. వచ్చిన సావు అది. అసలు వశీకరణ అంటే మిత్తు, వశీకరణ అంటే మిత్తు, అబద్ధం, సత్యం ఉండదు, న్యాయం ఉండదు. అదేమో వశీకరణ, ఇదేమో వర్గీకరణ. ఎట్లా పాడైంది మరి? ఎందుకంటే మనం సత్యాన్ని అర్థం చేసుకోకపోతే మానవ దేహానికి విలువే లేదు, జీవితానికి అర్థమే లేదు. ఏదో ఒక ఆత్మ సంఘర్షణ, ఒక అంతర్లీన భూకంపం, సత్యం దగ్గరికి చేరాలనే ప్రళయం
ఆత్మలో సంఘర్షణ జరగబట్టే సిడబ్ల్యూసిలో తెలంగాణ అని తీర్మానింపజేసిన వ్యక్తి అయ్యాడు. సిడబ్ల్యూసిలో తెలంగాణ సమస్య ఎక్కడొచ్చింది అని అంటే, మణిపూసలు మణిరత్నాలు కనిపిస్తుంటాయి, మరి లోపటేమో దారమై కూర్చున్నాడు మనిషి. వర్గీకరణ పట్ల చాలా చిత్తశుద్ధిగా న్యాయంగా దాన్ని నడిపించే మార్గంలో నడిపించడం. షమీం అఖ్తర్ గారు అనేటువంటి కమిషను భారతదేశ చరిత్రలో ఎన్నో కమిషన్లను మనం చూసాం, ఎన్నెన్నో కమిషన్లు చూసాం ఎన్నో కులాల మీద. కానీ ఇంత జటిలమైన ఎస్సీ వర్గీకరణ విషయంలో ఏర్పాటు చేసిన జస్టిస్ షమీం అఖ్తర్ ఇచ్చినటువంటి కమిషన్ యొక్క రిపోర్టు నివేదిక 100కి 100% న్యాయంగా ధర్మంగా ఉంది. చదువుకున్న జ్ఞానమున్న దృక్పథమున్న ఏ పార్షియాలిటీ లేకుండా వశీకరణ విద్యలు లేకుండా సత్యంతో మాట్లాడగలిగే శక్తి ఉన్నవాడికి అది సత్యంలాగానే కనిపిస్తుంది షమీం అఖ్తర్ గారి రిపోర్ట్. ఎక్కడ తప్పు ఉన్నది, అందులో ఏ వర్గానికి అన్యాయం జరిగింది, ఎవరికి తక్కువ చేశారు, ఆ సత్యాన్ని చూడగలిగే శక్తి కావాలి మనకి. నేను ఈ ప్రపంచం ముందు వాదించడానికి సిద్ధమై ఉన్నాను. షమీం అఖ్తర్ గారి రిపోర్టు 100కి 100% న్యాయం. కాకపోతే ఈ వాదనకి ఇది వేదిక కాదు. ఈ వాదనకి వేదికలు మరొక దగ్గర ఏర్పాటు చేసుకున్నాం. కానీ కొన్ని మాంత్రిక తాంత్రిక శక్తులు భారతదేశంలో, ఈ దేశం మొత్తంలో రాజ్యాంగాన్ని, భారత రాజ్యాంగాన్ని అంతం చేసి కొన్ని మాంత్రిక శక్తులు దొరబడి దేశాన్ని అల్లకల్లోలం చేసే వశీకరణ విద్యలు, వశీకరణ మాంత్రిక విద్యల చేతిలో మెలుగుతున్నటువంటి వ్యక్తులు షమీం అఖ్తర్ గారి రిపోర్టుని తప్పుపడతారా? నీకు అంత పగ ఉంటే, ప్రతీకారం ఉంటే నువ్వు ఎవరిని అభినందించబాకు, షమీం అఖ్తర్ గారి రిపోర్టుని అభినందించు, అంతవరకు ఉంది. ఎంత అద్భుతమైన రిపోర్టు! అసలు ఆయన ఆ లెక్కలేసి చూస్తున్నప్పుడు ప్రతి కులానికి, ప్రతి ఉపకులం మీద ఎంత అధ్యయనం, ఎంత స్పష్టంగా ఏ కులాన్ని ఏ గ్రూప్లో పెట్టాలి, ఏ కులాన్ని ఎందులో చేర్చాలని ఒక ఆర్డర్లో ఆ చేసిన తీరుని అధ్యయనం చేస్తే ఆ సత్యం మనకు అర్థమైంది. అందుకని ఈ సందర్భంగా నేను మీకు తెలియజేసేది ఏంటంటే, ఒక సత్యాన్ని సత్యంగా చెప్పగలగాలి, ఒక అసత్యాన్ని అసత్యంగా చెప్పగలగాలి. కాబట్టి ఈ సందర్భంగా ఈ పాలక రాజ్యాలు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వాల గురించి మనకు అనవసరం, నాకు అనవసరం. కానీ ఈ ప్రభుత్వంలో మన నుంచి ప్రతినిధిగా ఎన్నుకోబడి ఆ స్థానంలో కూర్చున్న రాజనరసింహ గారు వర్గీకరణ విషయం పట్ల, షెడ్యూల్ క్యాస్ట్ వర్గీకరణ అంశం పట్ల తన యొక్క చేయాల్సిన సంపూర్ణ బాధ్యతని, సమరాన్ని, ఒప్పించడాన్ని, దౌత్యాన్ని, యుద్ధం ఎంత ముఖ్యమో దౌత్యం అంత ముఖ్యం. మరి దౌత్యానికి కావాలి కదా భారతదేశ రైల్వేలు, భారతదేశ తపాలా శాఖ, భారతదేశ ఫుడ్ కార్పొరేషను, భారతదేశ ఫెర్టిలైజర్సు, భారతదేశ ఆర్మీ, వీటన్నింటికి ఇందిరాగాంధీ దగ్గర ఉండి దౌత్యంతో ఈ 5 శాఖల్ని విజయవంతం చేసిన ఆయన ఎవరు? జగజీవన్ రావు. ఆ జగజీవన్ రావు గారు ఎవరు? మన సంతు రవిదాస్ శిష్యుడు. వచ్చిన సమస్య ఎందుకు? ఆయన ఇంట్లో ఒక బంగారు సంతు రవిదాసు శిల్పం ఉంటుంది, దానికి మొక్కి మాత్రమే బయటికి వెళ్తాడు ఈ జగజీవన్ రావు. మళ్ళీ అదే సంతు రవిదాస్ ఫోటో రాజనరసింహ గారి ఇంట్లో ఉంటుంది, ఆ రవిదాసును మొక్కినాకనే వీరు బయటికి వెళ్తారు. అంటే ఈ రవిదాస్ ఇచ్చినటువంటి సత్యం ఇద్దరి ఆత్మల్లో ఉండబట్టి, ఆ సత్యం ఆత్మ ద్వారా చెప్పబట్టి ఈ వర్గీకరణ సమస్యని పరిష్కరించే పాత్ర పోషించి ప్రభుత్వాన్ని, కమిషన్కి ఇవ్వాల్సిన రిపోర్టుని, ప్రభుత్వాన్ని ఒప్పించడంలో, వర్గీకరణ చేసిన ఆ నిపుణతలో, కమిషన్ రిపోర్ట్ ఏదైతే ఉందో ఆ రిపోర్టు విషయంలో మొత్తంగా సమగ్రంగా ఈ అపరిష్కృతంగా ఉన్నటువంటి 30 ఏళ్ల వర్గీకరణ సమస్యని పరిష్కరించే పెద్దన్న పాత్ర పోషించిన దామోదర్ రాజనరసింహ గారికి మరొక్కసారి మీ అందరి తరఫున అభినందనలు తెలియజేస్తూ, ఈ సందర్భంగా ఇది ఆర్గనైజ్ చేసి ఈ కార్యక్రమంలో
అయ్యా నేను ఏ కేసులు లేని ఒక అడ్వకేట్ని 25 ఏళ్ల నుంచి, నన్ను అడ్వకేట్ పాత్రలే పిలిచారు ఇక్కడ, ఈ పార్టీ కాదు సంఘం కాదు. నేను హైకోర్టులో ఒక 25 సంవత్సరాల అడ్వకేట్ని, కాబట్టి కేసులు లేవు, సమస్య వచ్చింది అది. అసలు అందుకనే ఈ విశ్వాధినేతతోటి వకాలత్ చేయాలని, ఈ ప్రపంచంలో ఎందుకు ఈ అసమానతలు ఉన్నాయని ప్రపంచం మీద దేశం మీద పడ్డ కోర్టు దాటి రాజ్యాంగ వాక్యం పట్టుకొని ఆ పాత్రలో నేను ఇక్కడికి వచ్చాను. మరి ఈ రిపోర్ట్ని ఒక అడ్వకేట్ దృష్టితో, ఒక సామాజిక సోషల్ సైంటిస్ట్ దృష్టితో వర్గీకరణ పరంపర మొత్తాన్ని చూసే దృక్పథం కలిగి వర్గీకరణ ఎంఆర్పిఎస్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎంఆర్పిఎస్ అనేటువంటి ఉద్యమ ప్రారంభ తొలి దశలో అది ఒక గ్రామానికి పరిమితం. ఇవాళ దాన్ని కుగ్రామం అని పిలుస్తున్నారు. చిన్న గ్రామం 5గురితో అంటున్నారు. పాపం అది ఈదుమూడు అని చెప్పట్లేదు, పాపం వచ్చిన సమస్య అది పాపం. అందుకని ఈదుమూడు అనే గ్రామంలో ఆ మధ్యలో పుట్టినటువంటి ఆ సంఘం అది రాష్ట్ర వ్యాప్త సంఘంగా ఆవిర్భవించే క్రమంలో దానికి ఫౌండర్గా మరి ఇప్పటిదాకా మాట్లాడిపోయిన కృపాకరు, విశారదను, ఇంకా ముఖ్యులు ఆ దశలో ఉన్న సమయంలో ఆ ఎంఆర్పిఎస్ అనే మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అనే వేదికని హైదరాబాద్కి ఎట్లా వచ్చింది, ఈ ఒక్క మాట చెప్పి కంక్లూడ్ చేద్దాం. అది ఎట్లా వచ్చిందంటే ఆ ఆర్గనైజేషను ప్రొఫెసర్ విల్సన్ గారు అనే మౌన జాతుల సమాఖ్య అని ఒక ఆర్గనైజేషన్ ఉన్నది. ప్రొఫెసర్ విల్సన్ ఫిలాసఫీ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఉస్మానియా యూనివర్సిటీ. తర్వాత పూర్ణచందర్ అని ఒక అడ్వకేట్ ఉన్నాడు, ఈ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గవర్నమెంట్ ప్లీడర్ కూడా అయ్యింది. వారి తండ్రి గారు గణేష్ ఐఆర్ఎస్ ఆఫీసర్, ప్రమోటెడ్ ఐఆర్ఎస్ ఆఫీసర్ కావచ్చు. ఆ గణేష్ గారి అబ్బాయి పూర్ణచందరు, కాంశీరామ్ గారు ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా ఒక బ్యాగ్ ఉండేది కాంశీరామ్ గారి దగ్గర. ఆ బ్యాగ్ మొయ్యడానికి డాక్టర్ రామ్మోహన్ అని ఒక ఆయన ఉన్నాడు. ఈ రామ్మోహను, ఈ పూర్ణచందరు, ప్రొఫెసర్ విల్సన్, ఈ ముగ్గురు దగ్గరికి ఎక్కడో ఒంగోలు దగ్గర ఈదుముడి అనే ఒక గ్రామం, ఆ గ్రామంలో ఉద్యమం లేసి చీరాల దాటి కందుకూరు దాటి ఒంగోలు దాకా వచ్చింది. ఆ ఉద్యమాన్ని ఒక్కసారి మీరు వచ్చి చూడండి అని ఆ పూర్ణచందర్ని, ఆ రామ్మోహన్ని విల్సన్ గారికి చెప్పాను. ఎవరు చెప్పిందంటే ఈ విశారదని. వాళ్ళు వచ్చి ఆ ఉద్యమాన్ని చూసి, అమ్మా ఈ ఉద్యమం ఒక పెద్ద ఉద్యమం వచ్చిందని అది సరాసరి ఆ ఉద్యమాన్ని తీసుకుపోయి బాగులింగంపల్లి ఆ మూలన టర్నింగ్లో ఉన్న పాత కోటర్లో ఉన్న సదాలక్ష్మమ్మ గారికి చెప్పారు. చెప్పిన 2 నెలలకే అర్ధరాత్రి పూట ఒక స్కూటర్ మీద ఈ ముగ్గురిని వేసుకొని 4గురం బండి మీద పోయాను. ట్రాఫిక్ పోలీసులు ఉంటే క్షమించాలి. 4గురం స్కూటర్ మీద పోయి అర్ధరాత్రి 12 గంటలకి మంచి యువకుడుగా ఉన్న ప్రొఫెసర్ ముత్తయ్య గారి తలుపు కొట్టాను నేను అర్ధరాత్రి. మీరు నిద్ర డిస్టర్బ్ చేసినందుకు క్షమించండి, ఎందుకంటే మనకి నిద్ర అంటే ఇష్టం. మళ్ళీ ఆ ప్రొఫెసర్ గారి ముత్తయ్య గారి తలుపు కొట్టి ముత్తయ్య గారిని బిల్డింగ్ మీద కూర్చోబెట్టి తెల్లవారి సూర్యోదయం అయ్యేంత వరకు కృష్ణని వీళ్ళని మొత్తాన్ని కృష్ణమాదిగని ఈ ముగ్గురిని తీసుకొని పోయి ముత్తయ్య గారిని సూర్యుడు లేపేంత వరకు చెప్పిన తెల్లారిందాక. అట్లా 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 మండుకుంటూ అది వశీకరణ విద్యగా మారి ప్రపంచంలో వాల్మార్ట్ బిజినెస్ లాగా అతిపెద్ద వాణిజ్య సంస్థ అయిపోయింది. వాల్మార్ట్ అన్నా అది ఒక చిన్న, ఎంత వాల్మార్ట్ అంతా కలిపి ఎంత ఉంటుందా అంటే 4 షిప్పులు అంతా. వాల్మార్ట్ అది వాల్మార్ట్ ఏంది, వశీకరణ విద్యలేంటి. ఇప్పుడు ఈ విషయం ఏంటంటే ఒక తల్లి కూడా సాదుకుంటుంది, ఒక బాబునో పాపనో, ఒక పాపను సాదుకుంటుంది, అన్నం పెట్టి ఆ పాపని పెద్ద చేయాలని తల్లి సాదుకుంటుంది ఒక పాపని. అట్లనే ఆ పాపని దుబాయ్లోనో బొంబాయిలోనో సోనాగంజ్లో అమ్మటానికి కూడా ఒక అమ్మాయిని కూడా ఆమె కూడా సాదుకుంటుంది. కానీ సమాజం ఎవరేంటో గుర్తించలేదు. తల్లి సాదుకుంటుంది, ఈమె సాదుకుంటుంది, కానీ ఈమె సాదేది బొంబాయిలోనో దుబాయ్లోనో అమ్మటానికి ఆ పాపను. కానీ తెలంగాణ అమాయక ప్రజలకి తల్లి ఎవరో ప్రాస్టిట్యూట్ ఎవరో తెలియదు. ఎందుకంటే సత్యం తెలవని సమాజం, ఆత్మ తెలవని సమాజం కాబట్టి తెలియదు. 30 ఏళ్ల నుంచి 300 అసెంబ్లీలు, 30 పార్లమెంట్లు,
300 అసెంబ్లీలలో 30 పార్లమెంట్లలో ప్రతి అసెంబ్లీలో పోటీ చేసే ముగ్గురు ఒకరికి తెలియకుండా ఒకరికి మాదిగల ఓట్లని గంపగుత్తుగా 30 ఏళ్ల నుంచి జరుగుతున్న మార్కెటింగ్ వ్యాపారం. నేను ఒకటే అడుగుతున్నా మేధావుల్ని ఈ రాష్ట్రంలో, అయ్యా నేను ఒకటి అడుగుతున్నా, ఆత్మగౌరవానికి పరాకాష్ఠ ఏంటో తెలుసా? ఆత్మగౌరవం అనేది ఒక అణువంతు ఉంటుంది, దానికి ఆకాశం ఎత్తు రూపం ఏంటో తెలుసా? ఆత్మగౌరవానికి పరాకాష్ఠ రూపమే అధికార సింహాసనం. నీలో ఆత్మగౌరవం మెండుగా ఉందా, నువ్వు ఆటోమేటిక్గా సింహాసనం దగ్గరికి పోతావు. మరి ఆత్మగౌరవం ఉన్నప్పుడు పెద్ద పెద్ద మేధావులు వచ్చి చెబుతున్నారు కదా వర్గీకరణ అంశంలో, ఏనాడైనా మీరు ఒక మాట చెప్పారా? ఈ మేధావులను అడుగుతున్నా, ఏమని? ఒక మాదిగలకి వర్గీకరణ సమస్య పార్లమెంటు వేదికతో ముడిపడి ఉంది కదా, మాదిగలు రోడ్ల మీదకి వచ్చి రోడ్ల మీద నిలబడి వర్గీకరణ కావాలని చచ్చినంత కాలం యుగాలు రాజ్యాన్ని అడగటమేనా? మాదిగల ఓట్లని తమకి తాము వేసుకొని కొంతమంది ప్రజాప్రతినిధులు పార్లమెంటులోకి పోయి ఆ పార్లమెంటులో వర్గీకరణ బిల్లుని ప్రధానమంత్రితో ఒప్పించి చేయించడానికి మాదిగల నుండే పార్లమెంట్లోకి ప్రతినిధులుగా పోవాలనే ఉద్యమం జరగదా? దానికి ఏ మేధావులు వచ్చి చెప్పరా? పాపం ఆయన జయప్రకాష్ నారాయణ కారంచేడులో మాదిగల నరికిని చంపిన కమ్మవారికి మద్దతు పలికే జయప్రకాష్ నారాయణ వచ్చి మద్దతు పలుకుతాడు. కానీ అంత పెద్ద 10 మంది మేధావులు వేదిక మీద ఒక్క మేధావేనా, సెంట్రల్ యూనివర్సిటీ పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్, వరల్డ్ క్లాస్ ప్రొఫెసర్, భారతదేశంలో పేరుగాంచిన ప్రొఫెసర్ హరగోపాల్ గారు నేను ఒక మాట అడుగుతున్నా, అయ్యా హరగోపాల్ గారు పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ కదా, పార్లమెంటులో తెలంగాణ వాదాన్ని వినిపించడానికి వీసి పోరాటంతో పాటుగా పార్లమెంటులో సభ్యులు పోబట్టే ఆ పార్లమెంటులో తెలంగాణ బిల్లుని ఆమోదింపజేయడానికి, తెలంగాణ బిల్లుని తీసుకురావడానికి పార్లమెంటు సభ్యులు పోయారు. జార్ఖండ్ నుంచి పార్లమెంట్లోకి సభ్యులు పోయారు. తమిళనాడు బీసీ రిజర్వేషన్ల గురించి పార్లమెంట్లోకి సభ్యులు పోయారు. భారతదేశంలో ఉన్న అనేక జటిలమైన సమస్యల్ని పరిష్కరించడానికి ప్రతినిధులుగా పార్లమెంట్లోకి పోయి పార్లమెంటులో స్వరాన్ని సింహనాదం చేసి ప్రధానమంత్రి మెడలు వంచి తమ బిల్లులు పరిష్కరించుకున్నప్పుడు 70 లక్షల మంది ఉన్న మాదిగల తరఫున ప్రజాప్రతినిధులు కూడా పార్లమెంటులో పోయి ఈ బిల్లుని పరిష్కరించుకోండి అని ఒక్క మేధావి కూడా ఎందుకు చెప్పలేదని అడుగుతాను నేను. ఎందుకు మాట్లాడలే? ఎందుకంటే మాదిగలకి రాజకీయ వెన్నుముక్క వస్తే దేశంలో భూకంపం వచ్చి త్రివర్ణాలు నాశనం అయిపోతారు. ఎందుకంటే మాదిగలకి ఒక్కసారి రాజకీయ అధికార రుచి, మాదిగలకి ఒక్కసారి అధికార రుచి మన నాలుకకి తగిలితే అది కోట్ల సింహాల పరుగుగా మారి దేశ కుల వ్యవస్థ తారుమారైద్దని తెలుసు. కాబట్టి అందుకని మనకు రాజకీయ వెన్నెముకని శాశ్వతంగా విరగ్గొట్టి శాశ్వతంగా మాదిగలని బిచ్చగాళ్ళుగా మార్చింది ఈ వశీకరణ విద్యలు. అందుకనే వర్గీకరణ, క్లాసిఫికేషన్ అనే వర్డ్ ఏంటో తెలుసా? భారత రాజ్యాంగానికి ఆత్మే క్లాసిఫికేషన్. క్లాసిఫికేషన్ అంటే క్లాసిఫికేషన్ చేయడం. ఎస్సీలనే కాదు, దేశంలో ఉన్న 6500 కులాలని క్లాసిఫికేషన్ చేయాలి. నీ వాటా ఎంత, నీ వాటా ఎంత, నీ వాటా ఎంత. ఏట మాంసం కోసుకున్నప్పుడు మాంసం ముక్క తేడా వస్తే బిడ్ల కత్తులు పెట్టుకుని తిరుగుతావుగా. దేశ సంపద తేడా వస్తే మాత్రం మాట్లాడవా? అది వద్దు మనకి, ఇది కావాలి మనకి, ఏట పువ్వుల కాడ పంచేది కావాలి మనకి. అందుకని ఇలాంటి క్లాసిఫికేషన్, వర్గీకరణ రాజ్యాంగానికి ఆత్మ లాంటిది, కులగణన రాజ్యాంగానికి ఆత్మ లాంటిది. అలాంటి క్లాసిఫికేషన్, షెడ్యూల్ క్యాస్ట్ క్లాసిఫికేషన్ తొలి అడుగు వేసి విజయవంతం చేయడంలో పాత్ర ఎట్లయితే దామోదర్ గారి రాజనరసింహ గారికి ఉందో, తెలంగాణ సంపదని కూడా క్లాసిఫికేషన్ చేసి తెలంగాణ రాజ్య సంపదని కూడా 3.5 కోట్ల మందికి పంచే విషయంలో కూడా మీరు తొలి అడుగులో ఉండాలని కోరుతున్నాను. అసలు బాధ్యత ఉంది మీ మీద, ఏదో అయిపోయింది అనుకున్నారు మీ పని. అసలు బాధ్యత ఉంది, మొత్తం తెలంగాణ సంపదను పంచొద్దు మీరు.
అసలు పెద్ద పని ఉన్నది. అంత పెద్ద పని మీరు మీదేసుకోవాలంటే అంత పెద్ద బాధ్యతలోకి కూడా మీరు పోవాలయ్యా. అర్థమైందిగా? అది అంత పెద్ద బాధ్యతలోకి పోయి అంత పెద్ద పని మీ ద్వారా జరగాలని, తెలంగాణలో అలాంటి అంత పెద్ద సమస్యను కూడా పరిష్కరించే సమర్థత మీకు ఉందని కోరుకుంటూ, రాజ్యం ఒక మంచి పని చేస్తే అభినందించాలి. రాజ్యం ద్వారా ఏమైనా ప్రజలకి నష్టపడేటువంటి కార్యక్రమాలు జరిగితే ప్రశ్నించాలి. అందులో భాగంగా సమగ్ర కులగణన సర్వేలో కొన్ని అవకతవకలు జరిగినాయి. ఆ విషయంలో కూడా రాజ్యాన్ని ప్రశ్నించాల్సి సందర్భం మాలాంటి ప్రజాపక్షంగా ఉన్న వాళ్ళకి, అడ్వకేసీలో ఉన్న వారికి మేము ఇది ప్రశ్నిస్తాం. కులగణనలో లోపాలు ఉన్నాయన్న సంగతి, వర్గీకరణ చేసినందుకు అభినందించే వివేకం కూడా మాకుందని తెలియజేస్తూ సెలవు. Thank you. Many thanks. Hello.